జిల్లా రఘునాథపాలెం మండలంలో నీటి కరువు తీర్చేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్లాన్ చేసిన మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రారంభానికి సిద్ధమైంది. ఇవాళ దీన్ని ప్రారంభించబోతున్నారు. ఇన్నేళ్లుగా పక్కనే సాగర్ కాలువల ద్వారా కృష్ణా జలాలు పారుతున్నా చొక్క నీరు కూడా తమ పొలాలకు అందడం లేదని గిరిజన రైతుల ఆవేదనకు చెక్ పడింది. వర్షపు నీరు, బోర్లు, బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేసే భూముల్లో ఇప్పుడు సాగర్ జలాలు సందడి చేస్తున్నాయి. 66 కోట్లతో గత ఏడాది సంక్రాంతికి శంకుస్థాపన చేసిన మంచుకొండ ఎత్తిపోతల పథకం సంక్రాంతి సందర్భంగా ఇవాళ ప్రారంభం కాబోతుంది. 4 నెలల్లో 9 కిలోమీటర్ల ప్రధాన పైప్ లైన్ నిర్మాణం పూర్తి కావడంతో ఇటీవల కొన్ని చెరువులు నింపారు. ఇక ఆ తర్వాత క్రమంగా పెండింగ్ పనులు పూర్తి చేసి ఇప్పుడు రఘునాథపాలెం మండలంలో మొత్తం 36 చెరువులకు నీళ్లు అందించబోతున్నారు. దీంతో దాదాపుగా 4000 ఎకరాల్లో సాగు నీరందించేందుకు అవకాశం ఉంటుంది. వి వెంకటాయపాలెంలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ జిప్ కట్ ద్వారా మోటార్లతో నీటిని ఎత్తిపోసేలా ఈ మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారు. 450 కిలోవాట్ల సామర్థ్యం ఉన్నటువంటి 3 మోటార్లను బిగించి ఒక్కో దానితో 20 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. మంచుకొండ గుట్ట దగ్గర అవుట్లెట్ ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి 4 వైపులా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా చెరువులకు నీటిని తరలిస్తారు. 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని భావించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఏడాదిలోనే పూర్తి చేశారు. ఇక ఇటీవల తాత్కాలిక మోటార్లతో ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం కూడా పూర్తి కావడంతో పథకాన్ని ప్రారంభించబోతున్నారు. 9 కిలోమీటర్ల మేర ప్రధాన పైప్ లైన్ ద్వారా మంచుకొండ దగ్గర డెలివరీ పాయింట్ కు నీళ్లు చేరుతాయి. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా మరో 25 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన 5 డిస్ట్రిబ్యూటరీ పైప్ లైన్లతో చెరువులకు నీటిని అందించనున్నారు. ఈ మంచుకొండ ప్రాజెక్టు ద్వారా మండలంలో సాగునీటి సమస్య తీరడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిరుమలాయపాలెం, ఎమ్సూరు మండలాలు లాంటి కరువు మండలాలను కూడా సస్యశ్యామలం చేసే అవకాశం వచ్చినటువంటి నాకు శాసనసభ్యుడిగా రఘునాథపాలెనికి కూడా ఎట్టి పరిస్థితుల్లో సాగునీరు ఇవ్వాలనే కోరికతోటి ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారి యొక్క సహకారంతో మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పోయినసారి 13వ తారీఖున శంకుస్థాపన చేయించాం. మళ్ళీ అదే 13వ తారీఖున ప్రారంభోత్సవం చేస్తానని చెప్పి వేదిక మీద మీకు చెప్పడం జరిగింది. ఈ మధ్యలో ఉగాదికి ట్రయల్ రన్ చేశాం. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొదటిసారి ఇచ్చినటువంటి డిపిఆర్ ద్వారా వచ్చినటువంటి 35 చెరువులకి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా మిగిలిన ఏమన్నా ఉంటే కూడా రివైజ్ చేసుకొని మండలం మొత్తంగా ఉన్నటువంటి చెరువులన్నిటికీ సాగర జలాలు పంపించి భూగర్భ జలాలు పెంచి ఆ మండలాన్ని సస్యశ్యామలం చేసే అవకాశం ఆ భగవంతుడు మీరు కల్పించారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఈ రఘునాథపాలెం మండల వరప్రదాయిని. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 36 చెరువులకు 3000 ఎకరాల ఆయకట్టు కృష్ణానది జలాలతో సస్యశ్యామలం అయ్యే విధంగా సంవత్సర కాలంలోనే పూర్తి చేయటం అనేది ఈ రఘునాథపాలెం మండల రైతులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎల్లవేళ రుణపడి ఉంటారు. ఈ కృష్ణానది జలాలతోని ఈ ఏరియా పాడి పంటలు సస్యశ్యామలంతో అతిపెద్ద పండగ ఈ నీటితోని ఈ చెరువుల కాలం నిండిపోవడం అనేది సంతోషం. ఈ జరిగే కార్యక్రమం మంచుకొండ ఎత్తిపోతల నుంచి మరి మంచుకొండ గ్రామానికి మస్తానకుంటకి నీళ్లు రావటం అంటే రఘునాథపాలెం మండలం రైతులందరిగా కూడా ఏనాడు చేసుకున్న కృషి ఫలితం. ఎందుకంటే వాస్తవంగా నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి పోయి మనిషి మనుగడ జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. కానీ ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారి అభివృద్ధి పథకంలో భాగంగా మనుషులు ఎక్కడుంటే అక్కడికే సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి చెరువులు నింపే కార్యక్రమం ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే రఘునాథపాలెం మండలం ఎన్నాటి నుంచో ఎదురు చూస్తున్నది. మరి ఈరోజు విజయవంతమై దగ్గర ఇప్పటికీ 5 చెరువుల దగ్గర నిండొచ్చినాయి, అలుగులు బారుతూ ఉన్నాయి. మిగతా వాటిగా కూడా ఈ 2-3 రోజులలో ఇస్తామని కూడా అధికారులు చెబుతా ఉన్నారు. ఇంత గొప్ప కార్యాన్ని నిర్వర్తించి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించి మరియు రైతులకి శ్రేయదోడు వాడుగా ఉండేటట్టు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సమస్య అనేది రాకుండా ఈ రకంగా పైప్ లైన్తో ఎత్తిపోతల పథకం ద్వారా 37 చెరువులు దగ్గర 37 చెరువులకి నీరునిచ్చే కార్యక్రమం చేసిన తుమ్మల నాగేశ్వరరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం.